సేమ్ ఇగో ఇదే పుష్పకు సంబంధించి అల్లు అర్జున్ పైన కేసు పెట్టిరు. సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన మహిళా మృతి నేపథ్యంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద నమోదు. అల్లు అర్జున్ వస్తున్నట్టు సమాచారం యాజమాన్యం ఇవ్వలేదు. పోలీసులు నేరం రుజువైతే 10 ఏళ్ల దాకా జైలు. వీళ్ళిచ్చిరా వాళ్ళిచ్చిరా పక్కన పెడితే ఒక నిండు ప్రాణం, ఒక ఆమె నిండు ప్రాణం బలైపోయింది. ఇప్పుడు ఒక అబ్బాయిని పుష్ప అని పిలుచుకునేటువంటి వాళ్ళు హీరో అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజు సినిమాకి వెళ్ళి కన్నతల్లిని కోల్పోయి ఆసుపత్రిలో నిజంగా తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. మన పిల్లలకి ఈ సినిమా వాళ్ళ మీద విపరీతమైన క్రేజ్ ఆ చిన్న పిల్లగాడు 9 ఏళ్ళలో 10 ఏళ్ళలో పిల్లగానికి అతను సినిమాలో పుష్ప లాగా చేస్తాడు, అల్లు అర్జున్ లాగా చేస్తాడు, తగ్గేదే లేదని సినిమా డైలాగులు నేర్పించాల్సిన అసలు దానికి జీవితానికి ఏం ఉపయోగపడుతుంది? ఎస్, ఆనందం కోసమో కొంత వినోదం కోసమో ఏదైనా చేయొచ్చు. కానీ ఆ చిన్నపిల్లగాడు వీరాభిమానట. అల్లు అర్జున్కి గురించి వాడికి ఏం తెలుసు అని జీవితంలో వాడు ఒక చిన్నపిల్లగాడు. ఆ చిన్నపిల్లగానికి సినిమా అంటేనే ఏందో తెలియదు. అట్లాంటి సినిమా అంటే ఏమో తెలియని పిల్లగానికి తల్లిదండ్రుల తప్ప కాదా? ఎన్నడన్నా నీ తాతనో నీ నాయనమ్మనో నీ అమ్మమ్మనో మీ ఇంట్లో కుటుంబం వాళ్ళ గురించి వాళ్ళకి అభిమానం అని ఎప్పుడైనా చెప్పిరా? వాళ్ళు గొప్పలని ఎప్పుడైనా చెప్పిరా? వాళ్ళు మన కోసం కష్టపడుతున్నటువంటి విషయాలని చెప్పినామా? ఎప్పుడైనా ఈ దేశం కోసం ఆలోచన చేసినామా? ఈ రాష్ట్రం కోసం ఆలోచన చేసినామా? సమాజం కోసం ఆలోచన చేసినామా? తల్లిదండ్రుల తప్ప కాదా ఈ పనికిరాని వెర్రి అభిమానం? ఎస్, వినోదం కావాలి, జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి, అది పరిధిని మించాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న పిల్లగాడు అతనికి పుష్ప అంటే ఇష్టమని అర్ధరాత్రి 9:30కు సినిమా టికెట్లు బుక్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిందంటే హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో ఒక అద్దె ఇంట్లో ఉంటారు. మళ్ళీ వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటారు. మామూలు కుటుంబము, కిరాయికి ఒక ఇంట్లో ఉండి రోజువారీ పనులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు. నీకు తెల్లారు లేస్తే ఉద్యోగం పోకపోతే పొట్టకు కడవదు. అట్లాంటి మీరు సినిమా హీరోలంటే సినిమా నటులంటే వెర్రి అభిమానం. నటించినటువంటి వాళ్ళు కలిస్తే మాట్లాడడంలో తప్పలేదు, అనుకోకుండా కలిసి చోట ఫోటో దిగడంలో తప్పలేదు, ఎక్కడో ప్రయాణంలోనో బయటనో కలిస్తే అరే మీరు మంచిగా నటించారని చెప్పడంలో తప్పలేదు. ఆయన నటించిన సినిమాని అవసరం ఉన్నప్పుడు పోయి సినిమా థియేటర్లోనో ఇంట్లోనో చూడడంలో కూడా తప్పలేదు. కానీ నువ్వు 10 ఏళ్ల కొడుక్కి వాడంటే గొప్ప, వాడు హీరో అని వాడి డైలాగులు చెప్పి వానితో ఒక వీడియో తీసుకుని దాన్ని గొప్పగా మురిసిపోయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన పెంపకంలో తేడా. అది పిల్లలని సినిమాలకు పిచ్చోలుగా చేయాల్సినటువంటి అవసరమే ఉన్నది. సినిమా చూపించడంలో తప్పలేదు. ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తారు? ఇవాళ రేపు వచ్చేటువంటి సినిమాలు ఒక 10 సంవత్సరాల పిల్లగాడు చూసేటువంటి సినిమానైనా? ఇవాళ అదే పుష్పలో 10 సంవత్సరాల పిల్లగాడు తల్లి తండ్రితో కలిసి ఒక 9 సంవత్సరాల పాపతో కలిసి అల్ల ఒక సినిమాలో పాట వస్తుంది, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అనేటువంటి ఒక పాట తల్లి తండ్రితో కలిసి చూసేటువంటిదేనా? పిల్లలు ఆ పాట అర్థమైందని అడిగితే ఏం చెప్తావు నువ్వు ఇవాళ? అయితే పిల్లలు నేర్చుకోద్దా? దానికి ఒక వయసు ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నేర్చుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు నేర్చుకుంటారు. కానీ ఆ దరిద్రమైన సినిమాని ఒక కుటుంబం కలిసి చూడగలుగుతుందా? ఆ సినిమాలో ఆడోళ్ళు వేసుకునేటువంటి బట్టలు మన కుటుంబంలో ఆడోళ్ళు వేసుకోగలుగుతామా? మరి అట్లాంటివి పోయి చూడాల్సినటువంటి దరిద్రం కర్మ ఎందుకు వచ్చింది? మనం ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? అలా ఒక్కసారి ఆలోచించండి. ఇంత వెర్రితోటి, ఇంత పిచ్చితోటి నిండు ప్రాణం బలైతే, ఇవాళ తల్లి లేనటువంటి అనాథలుగా మారితే చావు బతుకులు ఇంకో 72 గంటలైతే కానీ పిల్లవాడి ప్రాణం బ్రతుకుతుందా లేదనేటువంటిది తెలియదు. ఇవాళ నువ్వు 50 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ఏం చేయగలుగుతావు? ఇవాళ 50 లక్షలు ఇచ్చినా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఒక కిరాయి ఇంట్లో ఉండే ఒక సాధారణ కుటుంబము, చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి కుటుంబం ఇవాళ రాత్రి 9:30కి 10 ఏళ్ల పిల్లగాన్ని సినిమాకు తీసుకుపోయారంటే ఎస్, తల్లిదండ్రులు కూడా తప్పే. ఇందులో యాజమాన్యానికి తప్పే. వాళ్ళు మేము ఆదుకుంటామని చెప్తే ఏం ఆదుకుంటాం? ఎందుకు ఇవాళ ఓపెన్ టాప్ జీప్లో వచ్చి నువ్వు ఇంత పెద్ద అభిమానులకు ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరమే ఉన్నది? చెప్పి ఇవాళ తొక్కిసలాట కారణమైనటువంటిది అల్లు అర్జున్ కదా? నిషేధించొద్దా? 10 ఏళ్ల పాటు నిషేధించాలి. సినిమాలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఇవాళ కోర్టులు జోక్యం చేసుకోవాలి. ఎస్, అల్లు అర్జున్ అక్కడికి వచ్చి అభిమానులను వెర్రితనాలుగా చేసినటువంటి దీంట్లో కోర్టులు జోక్యం చేసుకుని విచ్చలవిడిగా వ్యవహారం చేసేటువంటి పద్ధతిని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ సినిమా ఇవాళ కాబట్టి రేపు చూడొచ్చు, లైన్లలో నిలబడతారు. ఇవాళ అరే బంగ్లాదేశ్లో సాటి హిందువులు చచ్చిపోతున్నారా రండ్రా అంటే ఒక్కడు బయటికి రాడు. ఏది మనకు ప్రయారిటీ? ఈ భారతదేశం మీద బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు దేశంలో వచ్చి దోసుకుపోతున్నారా అంటే ఒక్కడు రాడు.
ఇట్లాంటి వెర్రి అసలు దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, మన జీవితంలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా మర్చిపోతున్నాం. మొదటి రోజు సినిమా చూడకపోతే చచ్చిపోతారా? చచ్చిపోయారు ఇవాళ. సినిమాకి వచ్చి చచ్చిపోయారు ఇవాళ. దీనికోసమేనా సినిమా చూడాల్సింది? సినిమాలు చూడకపోతే ఏదో జరిగిపోతుందని సినిమాలు ఎట్లా అంటే ఎగతాళి చేయడం. అరే సినిమా చూసినావా? చూడలేదు, నాకు సినిమాలు చూసి అలవాట్లేదంటే సినిమాలు చూసి అలవాట్లేదా? సినిమాలు చూడవా? అసలు వాడు ఏదో తెలివని నేరం చేసినట్టుగా, ప్రపంచంలో అదొక పెద్ద తప్పు అయిపోయినట్టుగా, నేరం అయిపోయినట్టుగా, సినిమాలు చూడనటువంటి వాడిని పెద్ద వెర్రివాణిగా చేసినట్టుగా. నువ్వు మందు తాగవారా? మందు తాగను. అరే మందు తాగవా? తెలంగాణలో పుట్టి మందు తాగవా? ఇగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని నేర్పిస్తున్నారు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లల్ని తీసుకుపోయినటువంటి తల్లిదండ్రుల తప్పు. సినిమా హీరోలంటే మా వాడు సినిమా అల్లు అర్జున్ అభిమాని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. చిన్న పిల్లలు సినిమా, వాడికి ఏం తెలుసు? వాడికి అభిమానం అవ్వడానికి, వీనికి అభిమానం అవ్వడం, ఎవడైనా సరే వానికో వీనికో అభిమానం అవ్వడానికి వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ చదువు ఎంత, వాళ్ళ పిల్లల వయసు ఎంత, ఆటలు ఆడుకొని హ్యాపీగా ఆటలు ఆడుకోవాల్సినటువంటి వయసులో ఎన్నడన్నా గుడికి తీసుకుపోయిరా? ఎన్నడైనా భారతదేశం గొప్ప చరిత్ర చెప్పిరా? ఎన్నడన్నా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ చెప్పిరా? ఎన్నడన్నా రాణి రుద్రమదేవి స్టోరీ చెప్పిరా? ఎన్నడైనా ఈ భారతదేశం మీద బాబర్లు మొఘల్స్ దండయాత్ర చేసి దేశాన్ని సర్వనాశనం చేసిరనేటువంటి కథ మీ పిల్లలకు చెప్పిరా? ఎన్నడైనా బ్రిటిషోడు పోర్చుగీసోడు ఈ దేశం మీద దండయాత్ర చేసి 200 ఏళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేసిరని ఎన్నడైనా చెప్పిరా? ఇట్లాంటి కథలు కదా మన పిల్లలకు చెప్పాల్సింది. అది చెప్పకుండా మా కొడుకు అల్లు అర్జున్ ఏమున్నదనలా, ఎర్రచందనం దొంగ 5,000 ఇచ్చి ఒక అమ్మాయి దగ్గర పోయి ముద్దు పెట్టుకోవాలని చెప్పేటోడు ఇవాళ సినిమాలో హీరో. వానికి మనం అభిమానం, అది ఒక కథ. ఆ కథకు సంబంధించినటువంటి సినిమా మనం చూడాలనా? దానికోసమా? ఎంటర్టైన్మెంట్ అంటే అన్నీ ఉండాలి. 64 కళలు నేర్పింది భారతీయ సంస్కృతే. 64 కళల్లో అన్నీ ఉన్నాయి ఇవాళ. అన్నిటి గురించి చెప్పినటువంటిదే. కానీ దానికి రావాల్సినటువంటి వయసు, పరిపక్వత, దానికి కావాల్సినటువంటి విధానము, పద్ధతి అన్నీ నేర్పించింది కూడా ఈ సంస్కృతే. అవన్నీ పక్కన పోయి వెర్రి విధానాలకు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు బాధ్యత వహించాలి? ఒక భార్యను కోల్పోయినటువంటి భర్తకు ఎవరు బాధ్యత వహించాలి? ఎస్, నువ్వే తప్పు వహించినావు. నువ్వే రాత్రి 9:30కు పోయి అర్జెంటుగా ఫస్ట్ డే నువ్వు పుష్ప సినిమా చూపించాలని నా కొడుకని ఎప్పుడైతే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిరో ఆ రోజే తప్పు. తల్లిదండ్రులది తప్పు. ఎందుకంటే మనం ఏం నేర్చుకోవాలో, ఏం నేర్పించాలో, భవిష్యత్ తరాలైనటువంటి భావి భారత పౌరులైనటువంటి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? దేశభక్తి, ఈ దేశం కోసం, ఈ దేశ చరిత్ర యొక్క విషయాలు చెప్పాలి. సంపాదించడం నేర్పించడం తప్పులేదు, సంపాదించడం నేర్చుకోవాలి. గుడికి తీసుకెళ్లేటువంటి విధానం నేర్పించాలి. అవన్నీ వదిలేసి పుట్టినరోజుకు సినిమాకు తీసుకుపోతాం, లేకపోతే ఇంకో రోజు సినిమాకు తీసుకుపోతాం. ఇంతకంటే దరిద్రమైనటువంటి విషయాలు మనం ఇంకేం చెప్పగలుగుతాం మన పిల్లలకి? మనం ఏం వేషం నేర్పిస్తాం? మనం ఏం చేయాలి? ఒక్కరైనా ఇవాళ మాట్లాడిరా? ఒక్క సినిమా హీరో అయినా సరే బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యాచారాలు జరుగుతాయి ఒక్కడైనా మాట్లాడిండా? ఏ సినిమా హీరో అయినా మాట్లాడిండా? మరి అవి కాదా బర్నింగ్ టాపిక్స్? వాటి గురించి మనం మాట్లాడుకోవద్దా? వాటి గురించి చర్చించుకోవద్దా? సినిమాలలో వాటి గురించి సినిమాలు రావద్దా? ఆ సినిమా హీరోలు మాట్లాడడానికి లేదా? ఇంత దారుణంగా దిగజారిపోయిందే. తప్పెవరిది? సినిమా థియేటర్ యాజమాన్యందా, అల్లు అర్జున్దా, లేకపోతే పోలీసులదా? పోలీసులకు ఏం పని లేదా? సినిమా హీరో వస్తే వానికి అక్కడ వచ్చి పోలీసు వాళ్ళు కాపలగాలనా? ఎర్రి బాగుల లెక్క వచ్చి 500 మందో 400 మందో పట్టేటువంటి సినిమా థియేటర్కి 1000 మంది పులోమని రమ్మన్నది ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? సిగ్గు లేదా మీకు? ప్రజలందరికీ కూడా సినిమా థియేటర్లలో ఇవాళ కాకపోతే రేపు సినిమా చూడొచ్చు. దానికోసమా పోలీసు వాళ్ళు ఉన్నది? పోలీసులకు ఇంకేం పని లేదా? దానివల్ల ఏమైనా సమాజానికి లాభం వస్తున్నదా? ఇవాళ కాకపోతే రేపు సినిమా చూస్తావు. నువ్వు వచ్చి ఆడ పనికిరానటువంటి సినిమా థియేటర్లో టికెట్ దొరకకపోతే రాకు, ఇంట్లో వండుకో. రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు, లేకపోతే టీవీలలో వస్తాయి, ఆ తర్వాత చూడొచ్చు. టీవీలలో సినిమాలు వేసినా కూడా వానికి దాంట్లో కూడా నిర్మాతకు లాభం వస్తుంది. ఓటీటీలో వేసినా కూడా నిర్మాతకే పైసలు పోతాయి. నువ్వు సినిమా టికెట్ కొన్నా కూడా నిర్మాతకే పైసలు పోతాయి. నీకు వచ్చింది ఏమున్నది? ఎండ్లో చూసినా గదే ఎంటర్టైన్మెంట్ కదా. అర్జెంటుగా పోయి చూడాల్సిన అవసరం ఉంది? 10 రోజుల తర్వాత చూస్తావు, ఇంకో 4 రోజుల తర్వాత చూస్తావు. సినిమాలన్నీ అట్లనే చూడాల్సినటువంటి అవసరం ఉన్నదా? చచ్చిపోయినటువంటి కుటుంబానికి 72 గంటలుగా, 3 రోజులుగా, 4 రోజులుగా ఇవాళ అక్కడ పోయి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పిల్లగాడు 72 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నటువంటి డాక్టర్లు
ఒక భావి భారత పౌరుని మనం కోల్పోయినమే పనికి రానటువంటి సినిమా వల్ల కదా. మరి ఎందుకో ఇవాళ సినిమా వాళ్ళ కొడుకులు అట్లా చచ్చిపోతలేరు, సినిమా వాళ్ళ కొడుకులు అట్లా పోయి థియేటర్లలో ఎందుకో ఉండలేరు, వాళ్ళెందుకో పోతలేరు, వాళ్ళెందుకో ఆ అభిమానుల మధ్యన కూర్చొని చూస్తలేరు సినిమా వాళ్ళ కుటుంబాలు పోయి. వాళ్ళు వస్తేనేమో వాళ్ళకు పోలీసుల రక్షణ ఇవ్వాలనా, ప్రజలకేమో రక్షణ అక్కర్లేదా, ప్రజల ప్రాణాలకు విలువ లేదా? విలువ లేనటువంటి ప్రాణాలకు, మీ ప్రాణాలకు విలువ ఇయ్యనటువంటి మీ సినిమా నటుని మీరు అభిమానిస్తున్నారు. సిగ్గుపడొద్దా? పోవాలి కదా, అప్పటికప్పుడు దెబ్బలు పడ్డాపోయి ఆ సినిమా అభిమాని కుటుంబానికి అల్లు అర్జున్ పోవాలి కదా, పోయి మాట్లాడాలి కదా, మాట్లాడితే బతుకుతుండొచ్చు. ఇంతకంటే దారుణం. దయచేసి పిల్లలారా, తల్లిదండ్రులారా, సినిమా వాళ్ళను అభిమానం పేరుతో పిల్లల మనస్తత్వాన్ని చెడగొట్టకండి. మనం నేర్పించాలి. ఎస్, నిజం, కేవలం దేశభక్తి మాత్రమే నేర్పించాలి. ఆ తర్వాత వాళ్ళు ప్రౌఢ దశకు వచ్చినాక ఇంకేమైనా నేర్పించుకోవచ్చు. చిన్నప్పుడు మనం నేర్పించాల్సింది మన సంస్కృతి, మన సంప్రదాయం. ప్రతిరోజు గుడికి తీసుకెళ్లడం, ప్రతిరోజు దేవునికి మొక్కించడం, ప్రతిరోజు చదువుల గురించి మాట్లాడడం, 10 పద్యాలు 10 శ్లోకాలు నేర్పించడం, జీవనం గురించి నేర్పించడం, వ్యవసాయంలో మన తల్లిదండ్రులు కష్టపడినటువంటి కష్టాన్ని గుర్తించే విధంగా పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లవాడికి తెలియదు, కానీ సినిమా మాత్రం తెలుస్తుందట, వాని డైలాగులు మాత్రం గుర్తుంటాయట. కానీ నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారా నీ చదువుల కోసం, నిన్ను బాగుపరచడం కోసం అంటే వాడికి తెలియదు. నీ తాత కూడా తెలియదు, నీ తల్లి కూడా తెలియదు, నీ పూర్వీకుల యొక్క కష్టం ఏంటో తెలియదు. వాటి గురించి చెప్పేటువంటి పరిస్థితి లేదు, అంత సమయం దొరకది. పనికిరాని రీల్స్, పనికిరాని సినిమాలు చూపించాల్సినటువంటి అవసరం ఆ వయసులో లేదు. ఆ వయసులో నేర్పించాల్సింది భారతదేశం యొక్క ఘనమైనటువంటి చరిత్ర నేర్పిద్దాం, దేశభక్తిని నేర్పిద్దాం, దేశం కోసం ఏ విధంగా మనం ఉండాలనేటువంటిది నేర్పిద్దాం. భావి భారత పౌరులు భారతదేశం కోసం, ఈ దేశంలో అన్ని వ్యవసాయం నేర్చుకునేటువంటి విధంగా, చదువు నేర్చుకునేటువంటి విధంగా, సైన్స్, సోషల్ ఏదైనా సరే చదువు కోసం నేర్పిద్దాం. దేశభక్తిని నేర్పిద్దాం, దైవభక్తిని నేర్పిద్దాం. ఇంట్లో ప్రతిరోజు వాళ్ళకు పూజ చేయడం నేర్పిద్దాం. లేదంటే ప్రతిరోజు ఇంటి పక్కన గుడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. మానసిక స్థితి పెరుగుతుంది. మన ఇంటి పక్కన వందలాది గుళ్ళుంటాయి, నడిచిపోయేటువంటివి ఉంటాయి. ఎన్నడైనా నీ పిల్లలు గుడికి తీసుకుపోవాలరా, గుడికి పోవాలని ఎన్నడైనా నేర్పించినావా? నీ సంస్కృతి సాంప్రదాయం అవి నేర్పించడానికి చేత కాదు మనకు. తల్లిదండ్రులు మారాల్సినటువంటి సమయం ఇది. తల్లిదండ్రులు మారాల్సినటువంటి సమయం. తల్లిదండ్రులే మారకపోతే పుష్ప అని పిలుచుకునేటువంటి వాళ్ళట సిగ్గుపడాలి. నువ్వు నీ కన్న కొడుక్కి నువ్వు పెట్టినటువంటి పేరు అది కదా, శ్రీతేజో, శ్రీనిజో పేర్లు పెట్టుకున్నావు కదా, అది పెట్టుకో. మీరు వాళ్ళ పుష్ప అని పిలుచుకుంటే ఏమున్నది పుష్ప వల్ల? దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంది? వెర్రితనం తప్ప. పిల్లలని చెడగొట్టేది తల్లిదండ్రులే. సినిమా పిచ్చి ద్వారా, సినిమాలో నటులు పైసలు తీసుకొని నటిస్తున్నారు. సినిమాలో ఎవ్వరు ఫ్రీగా చేయట్లేదు. నిర్మాతకు డబ్బులు వస్తున్నాయి, అందులో నటించినటువంటి వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. ఆ తర్వాత కూడా ఇంకో సినిమాలో పోతే వాళ్ళకి ఇంకో డబ్బులు వస్తాయి. వాళ్ళ జీవితం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వెర్రితోటి ఈ వెర్రి జనాలు వెర్రి పుష్పాలు అయిపోతున్నారు. దానికోసం మేము వాళ్ళని ఆదుకుంటామట. మరి ఎందుకో పోలేదు అల్లు అర్జున్ అక్కడికి? ఆ చచ్చిపోయిన కుటుంబం గురించి ఎందుకో పరామర్శించలేదు? ఆ పిల్లవాళ్ళ దగ్గర పోయి మేము ఆసుపత్రిలో ఖర్చులన్నీ మేమే ఇస్తాం, బతికించండి, ఆ కుటుంబంలో ఆ పిల్లగాని చదువుకు మేమే డబ్బులు ఇస్తాము, మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, అవసరమైతే ఆ తండ్రికి మా ప్రొడక్షన్లో మేము ఉద్యోగం ఇస్తాము అనేటువంటి మాట ఎందుకో చెప్పట్లేదు? ఒక మాటైనా పలికిచ్చిరా? ఒక మాటైనా మాట్లాడిరా? ఇంకొక అమ్మాయి ఉన్నది, అమ్మాయి పెళ్లి మేము చేస్తాం, అమ్మాయికి కావాల్సినటువంటి చదువులు మేము ఇస్తాం, వాళ్ళకి ఇల్లు లేదు, ఒక ఇల్లు మేము కొనిస్తామని ఒకటైనా మాట్లాడిరా? ఏమైంది? మీ ప్రాణాలు గాలిలో పోయినాయి. దయచేసి ప్రజలారా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇది. మనం ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయాల్సినటువంటి అవసరం లేదు. మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నామన్నటువంటిది మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా బతికింది. వాళ్ళ భవిష్యత్తును పాడు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? దానికోసం కదా మనం చేయాల్సింది. అందుకనే పిల్లలకు మనం ఏం నేర్పిస్తే అదే వస్తుంది. ఇక అందుకనే ఎక్కడ ఇప్పుడు సేమ్ మనం ఇవాళ పిల్లలకి ఏం నేర్పిస్తున్నామంటే ఏ మోజులో పడుతున్నారు. సినిమా మోజు ఒకటి అయిపోయింది కదా, ఇంకొక మోజు ఒకటి వచ్చింది.